ఈరోజు నేను నా కాలేజ్ డేస్లో చాలా స్పెషల్ అయిన ఒక ఫుడ్ స్పాట్ని మీకు చూపిస్తున్నాను. ఆ ఫుడ్ స్పాట్ పేరు హరి టిఫిన్ సెంటర్. తిరుపతి బస్ స్టాండ్ వెనుక శరవణ భవన్ హోటల్ పక్కనే లీలామహల్ సర్కిల్కి వెళ్ళే దారిలో ఆటో స్టాండ్ దగ్గర ఉంటుంది. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో ప్రతిరోజు ఇక్కడికి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసేవాడిని. మార్నింగ్ అయితే నా ఫేవరెట్ కాంబో వచ్చి 4 ఇడ్లీలు, ఒక వడ. ఆ ఇడ్లీలకి కొబ్బరి చట్నీ ప్లస్ సాంబారు ప్లస్ ఒక కారం చట్నీ అయితే ఇస్తారు. కారం చట్నీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఒక్కటి వంటకాన్ని ఏ వంట అయినా సరే కట్టెల పొయ్యి మీదే తయారు చేస్తారు. అందుకే టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ హోటల్ చాలా చిన్నదైనా సరే రుచి మాత్రం పెద్ద హోటల్స్కి ఏమాత్రం తీసుకోదన్నమాట. ఇక్కడ ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి, వడ కూడా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఇక్కడ మార్నింగ్ టైంలో ఇడ్లీ, వడ, దోశ, ఎగ్ దోశ, ఇంకా మసాలా దోశ, ఇంకా పూరి అలాంటి ఎన్నో ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. దోశ తిన్నాను నేను, దోశ చాలా బాగుంది, చట్నీ సాంబార్ కానీ చాలా బాగుంది. ఎక్కడి నుంచి? వైజాగ్ నుంచి వచ్చాము. నిజానికి తిరుపతిలో కారం దోశకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. మీరు తిరుపతిలో ఏ హోటల్కి వెళ్ళినా, చిన్న ఫుడ్ బండి దగ్గరికి వెళ్ళినా ఎక్కువ మంది అడిగే ఐటమ్ ఏంటంటే కారం దోశ లేదా ఎగ్ దోశ. తిరుపతి వాళ్ళకి ఫుడ్లో కొంచెం స్పైసీనెస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి, అప్పుడే వాళ్ళు ఇష్టపడతారు. అందుకే ఇక్కడ ఫుడ్లో కూడా ఆ స్పెషల్ స్పైసీ టచ్ కనిపిస్తుంది. ఈ హోటల్లో చేసే కారం దోశ అయితే కట్టెల పొయ్యి మీద తయారవుతుంది కాబట్టి దానికి ఒక ప్రత్యేకమైన స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. బయట క్రిస్పీగా, లోపల కారంగా మసాలాతో కలిపిన టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకవేళ మీరు స్పైసీ ఫుడ్ లవర్ అయితే ఇక్కడికి వచ్చి కారం దోశ తప్పకుండా ట్రై చేయాలి. అలాగే ఎగ్ దోశ కూడా ఇక్కడ చాలా మంది ఫేవరెట్ అనమాట. తిరుపతికి ఎప్పుడైనా వస్తే ఈ లోకల్ ఫ్లేవర్స్ని అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఇలాంటి చిన్న హోటల్స్లోని అస్సలు తిరుపతి రుచి దాగి ఉంటుంది. నా పేరు ప్రభాకర్ అండి, మంగళం. మేము ఎప్పుడు ఈ హోటల్కి వస్తా పోతుంటాం. ఏది ఉన్నా కూడా తినిపోతాం. సిట్టింగ్ అరేంజ్మెంట్ గురించి చెప్పాలంటే పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఫ్యాన్సీగా ఉండదు, కానీ మనకి బాగా దగ్గరగా అనిపించే ఒక పాతకాలం నాటి నేటివిటీ ఫీల్ ఇక్కడైతే వస్తుంది. ఇక్కడ ఉన్న ఆ సింప్లిసిటీ, ఆత్మీయత మాత్రం చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇక్కడ ఇంకో ఐటమ్ గురించి చెప్పాలంటే కుష్కా అన్నమాట. ఇప్పుడు మీరు చూసారు, కుష్కాకి బాగా దమ్ పెట్టి ఓపెన్ చేశారు. ఇక్కడ ఆఫ్టర్నూన్ దొరికే ఐటమ్స్లో నా ఆల్ టైమ్ ఫేవరెట్స్ వచ్చి కుష్కా అంటుంది. ముందుగా కుష్కా గురించి చెప్పాలంటే నిజంగా ఇక్కడి కుష్కా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కట్టెల పొయ్యి మీద నెమ్మదిగా ఉడికించి బాగా దమ్ పెట్టి తయారు చేస్తారు. అందుకే ప్రతి గింజలో కూడా ఆ స్పెషల్ ఫ్లేవర్ అనేది ఉంటుంది. కుష్కా ప్లేట్ ముందుకు రాగానే ఆ వేడి వేడి దమ్ వాసనలోకి వస్తుంటే ఆ స్మెల్కే నోరు ఊరుతుంది అన్నమాట. వేడి వేడి కుష్కాపై కొంచెం సేరువా వేసుకొని ఒక ముద్ద నోట్లో వేసుకుంటే ఆ స్మోకీ ఫ్లేవరు, ఆ దమ్ అరోమా, ఆ మసాలాల రుచి అన్నీ కలిసి అద్భుతమైన అనుభూతిని అయితే ఇస్తాయి. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా కుష్కా ప్లస్ బాయిల్డ్ ఎగ్ ఆర్ ఆమ్లెట్ అయితే కాంబినేషన్ తప్పకుండా ఆర్డర్ చేస్తూ ఉంటాను. ఇంకా రెండో ఫేవరెట్ ఏమంటే సంగటి. సంగటి చాలా సింపుల్గా కనిపించిన ఆ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. పైగా ఇది చాలా హెల్తీ కూడా. సంగటితో పాటు పప్పు, స్పెషల్ చట్నీ ఇస్తారు. ఆ చట్నీతో కలిపి ఒక ముద్దు తీసుకుంటుంటే అది నోట్లో పెట్టగానే అలా కరిగిపోతుంది. అంత సాఫ్ట్గా, అంత రుచిగా ఉంటుంది. కొన్నిసార్లు సింపుల్ ఫుడ్నే మనసుకు దగ్గరగా ఉంటుంది కదా, అలాంటిది ఈ సంగటి ఉంటుంది. మరి తిరుపతికి వస్తే ఇక్కడ కుష్కా మరియు సంగటి మాత్రం అసలు మిస్ అవుతుంది. దీనికి అంటే టమాటా మనము రుబ్బేసి, చెక్క, లవంగా, ఏలకాయలు అన్నీ ఒకే రుబ్బేసి, కొబ్బరి అన్ని రుబ్బేసి, తెల్లగడ్డ పేస్ట్ ఏం కూడా ఎందుకంటే చికెన్ ఉంటే చికెన్ ఫ్రై చేసి మళ్ళీ మనం ఈ ఐటమ్స్ వేస్తాము. అసలైన తిరుపతి రుచిని ఆస్వాదించాలనుకుంటే ఎప్పుడైనా తిరుపతి వచ్చినప్పుడు ఈ చిన్న టిఫిన్ సెంటర్ని అయితే చేయండి. ఆ టేస్ట్లో ఉన్న మధురానుభూతిని మీరు తప్పకుండా పొందుతారని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఫుడ్ బ్లాగ్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు.